హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మాల్పూరి చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. గుంటూరు స్పెషల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ ఎక్కాక ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం కరిగేటప్పుడు ఒక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి, చిక్కటి పాలు. వేసి ఇదంతా బాగా కలపాలి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మళ్ళీ ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మాల్పూరి టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి పాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 స్పూన్లు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. లేకుంటే గడ్డలు కట్టేస్తుంటుంది ఉండలు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మాల్పూరి చేసి పెడితే మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. అందరూ బాగా తింటారు ఇష్టంగా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. ఇలా బాగా పొంగొచ్చేటప్పుడు కూడా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా చేస్తే కొత్తగా చేస్తున్న కొత్త వాళ్ళైనా కానీ బాగా చేస్తారు. ఇలా గట్టిగా పడుతుంది ఫ్రెండ్స్ కలుపుతూనే ఉంటే. ఇప్పుడు ఇంకొక నిమిషం పెట్టుకొని ఇలాగే కలుపుకుంటూ 1 నిమిషం ఉంటే చాలు. కోవా రెడీ అయిపోద్ది మాల్పూరిలోకి. ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకొని అదే కప్పుతో ఇంకొక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. మీడియంలో పెట్టుకుని ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్. ఇప్పుడు ఈ పాకంని ఒక 1/2 కప్పు పక్కన పెట్టేసుకోవాలి తీసి.
పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరీ గట్టిగా చిక్కగా కావాల్సిన అవసరం లేదు. చక్కెర కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో ఒక గిన్నెలకు 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి పూరీ కోసం ఫ్రెండ్స్. పాకం రెడీ అయిపోయింది, కవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ కోసం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే ఉండలు ఉండలు అట్నే ఉండిపోద్ది. ఇలా కలుపుకుంటే చాలు. ఇంకా పూరీ కోసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పాకం, ఒక 1/2 కప్పు అది వేసి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దోశ పిండిలాగా ఉంటే పూరీలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కడాయిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కేటప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్, ఒక గరిటె ఇలా వేసుకోవాలి పూరీలాగా. ఇలా పైకి వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ తిప్పుకొని 2 పక్కల ఇలాగే బాగా రెడ్ కలర్గా కాల్చి పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాగే అన్నీ వేసేసుకోవాలి. ఇది కూడా బాగా 2 పక్కల బాగా కాల్చుకొని గోల్డెన్ కలర్ వస్తే బాగుంటాయి. ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఒత్తుకుంటే ఏమైనా నూనె పీల్చుకుంటే అంతా ఒత్తుకుంటే ఇలా బయటకు వచ్చేస్తుంది. పూరీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి పాకంలో వేసుకోవాలి. ఎక్కువసేపు ఏం పట్టదు ఫ్రెండ్స్. 10 సెకండ్లు ఉంటే చాలు ఫ్రెండ్స్. తీసేసుకోవాలి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలాగే అన్నీ వేసుకొని ఒక 10 సెకండ్లు ఉంచుకొని తీసేసుకొని చాలు. పాకంలో ఇప్పుడు స్టఫింగ్
ఇలా వేసుకోవాలి మొత్తం. కోవా ఉంది కదా, కోవా అంతా ఇలా రౌండ్గా ఇలా నింపుకుంటే ఇలా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూసినారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.